కాకినాడ రూరల్ తిమ్మాపురంలో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ద్వారా తమ వంతు సహాయం అందించారు. ఇక వివరాల్లోకి వెళ్తే తిమ్మాపురం గ్రామానికి చెందిన సవరపు దాసుకు ఇటీవల హార్ట్ లో 3 స్టంట్లు వేయడం జరిగింది. ఆదాయం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాసు కుటుంబ పరిస్థితిని భాస్కర్ ద్వారా తెలుసుకున్న మద్దూరి విజయ్ కుమార్ ఆర్యవటంలోని హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రావణికి విషయం తెలియజేశారు. దీనికి స్పందించిన హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం దాసు కుటుంబాన్ని సందర్శించి 2 నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. గత 4 సంవత్సరాలుగా మా హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ద్వారా లేని వారికి సహాయం చేస్తూ వస్తున్నామని, ఈ రోజు దాసు కుటుంబానికి సాయం చేయడం ఆనందంగా ఉందని శ్రావణి తెలిపారు. 24 గంటల్లోనే స్పందించి సహాయం అందించినందుకు హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ కు మద్దూరి విజయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దాసు, పావని సుకుమారి దంపతులు తమ కష్ట సమయంలో అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు కె సునీత, కె ఉదయ, ఏ హర్షిత్, సిహెచ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. దాస్బాబు తిమ్మాపురం, సౌరన్ దాస్బాబు కాకినాడ తిమ్మాపురం హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందులోని శ్రావణి గారికి మరీ ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే నాకు ఆగస్టు 9న హార్ట్ అటాక్ వచ్చింది. దాని నిమిత్తం చాలా ట్రబుల్ అయ్యాను. 3 వాల్స్ బ్లాక్ అవటం వల్ల బాగా ఇబ్బంది జరిగిన ఫ్రెండ్స్. అది హ్యాండ్సమ్ వాళ్ళు వచ్చి నాకు నిత్యావసర వస్తువులు 2 నెలలకు సరిపోయేలాగా ఇచ్చారు. వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలండి. ఎక్కడో జగన్నాథపురం వెళ్తున్నగాడు ఉండగా హార్ట్ అటాక్ వచ్చిందండి ఆయనకి. అక్కడే ఉండగానే మోషన్స్, వామిటింగ్స్ కూడా అయ్యాయండి. అదే ఆ టైంలో కూడా చాలా ఇబ్బంది పడి వచ్చిన తర్వాత చాలా సీరియస్ అయిపోయిందండి. వెంటనే ట్రస్ట్ హాస్పిటల్లో తీసుకెళ్ళామండి. అదే ఎంజాయ్ చేయడానికి కూడా ఆస్కారం లేక స్టంట్లు వేశారండి. 3 స్టంట్లు వేశారండి. అలా వేయడం వల్ల ఈరోజు మరి మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. తినలేని స్థితి కూడా అయిపోయిందండి. మెడిసిన్ చూస్తే చాలా కాస్ట్ అండి. అవి కొనడం కోసం నిజంగా ఆహారం మానుకుని మెడిసిన్ కొనుక్కొచ్చి వాళ్ళండి. అట్టి స్థితిలో ఉన్నప్పుడు మరి టీవీ ఛానల్ భాస్కర్ సారు, తర్వాత సెక్రటరీ సారు విజయ్ కుమార్ సారు వారికి తెలియచేసామండి. వారు వెంటనే మా యొక్క బాధని, మా ఆర్తనాదాన్ని అర్థం చేసుకుని వెంటనే శ్రావణి మేడం గారిని కలిసి హ్యాండ్సప్, హెల్పింగ్ హ్యాండ్సప్ వారికి తెలియచేసి మాకు ఈ నిత్యావసర వస్తువులు 2 నెలలకు సరిపడగా నా కుటుంబం అంతా పోషణ జరగడానికి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మేము ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నామండి. ఈ దినంగా మాకు ఇచ్చి మమ్మల్ని ఎంతో ఆదుకున్నందుకు సభ్యులందరికీ చిన్నప్పటి మొదలుకొని పెద్దవారి వరకు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు మద్దూరి విజయ్ కుమార్ అండి. నేను ఆర్ఎంపీ అసోసియేషన్ జిల్లా సెక్రటరీగా ఉన్నాను. సో మా సంఘ సభ్యులు లాంటి సుకుమారి గారు, మరి వాళ్ళ భర్త గారికి, దాసు గారికి 3 స్టంట్లు పడడం, సో దాని తర్వాత చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆ విషయం నాకు చేయడం జరిగింది. సో అప్పుడే మా గ్రూప్ సభ్యురాలైన గోల్పాలానికి చెందిన అన్సూరి శ్రావణి గారికి నేను ఫోన్ చేసి ఇలా చెప్పిన వెంటనే, నేను శుక్రవారం చెప్పానండి, ఈరోజు శనివారం, చెప్పిన వెంటనే కూడా వాళ్ళ సభ్యులందరితోనూ చెప్పి ఇలాగ చాలా 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 త్వరగా స్పందించి, నిజంగా మానవ సేవయే మాధవ సేవ అన్న నిజమైన స్ఫూర్తికి నిదర్శనంగా 24 గంటల్లో నేనున్నాను సార్, నేను చూసుకుంటాను, నేను మీదేం కాదండి, రేపటికే నేను వస్తానంటే నేను అనుకున్నాను, చెప్తారు కదా, సరే ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత వారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, అప్పుడు తీసుకొస్తారమ్మా, అలా అన్నీ ఇచ్చి నిజంగా ఇంకెవరైనా సరే ఆపదలో ఉంటే మాకు చెప్పండి, మేము హెల్ప్ చేస్తాము అన్న తీరుగా వెళ్తున్నా. నిజంగా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అసోసియేషన్కి నిజంగా నా మనస్ఫూర్తిగా అభినందనలు. అందరికీ నమస్కారం అండి. మేము హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సంస్థ వారు అండి. మేము ఆర్యవటంలో నుంచి వచ్చాము. మా చైర్మన్ గారు వచ్చి జి విఠల్ రెడ్డి గారు, హైదరాబాద్ సినీ హీరో కార్తికేయ తండ్రి గారు దీనికి చైర్మన్గా ఉన్నారు. ఈ గ్రూప్కి మేము వ్యవస్థాపకురాలుగా ఉన్నాను. ఈ వచ్చిన సభ్యులు కూడా మా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సంస్థ నుండి వచ్చాము. మాకు వీళ్ళు హార్ట్కి సర్జరీ జరిగిందని చెప్పి మాకు మా సంస్థలో టీవీ ఛానల్ భాస్కరరావు గారు, అలాగే విజయ్ కుమార్ గారు మాకు సంస్థలో ఉండడంతో వారిని వీరు సంప్రదించడంతో వీరి గురించి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము వివరాలు తెలుసుకుని వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకుని
మేము కాకినాడ తిమ్మాపురంలో దాస్ గారి ఇంటికి రావడం జరిగింది. వాళ్ళకి ఒక నెల సరిపడగా కిరాణా సామాన్లు తీసుకుని రైస్ బ్యాగ్ తీసుకుని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి విషయాలు దాస్ గారు చెప్పారు. ఆయనకి 3 స్టంట్లు పడ్డాయి. మాకు ఆర్థికంగా కానీ ఎటువంటిది కూడా ఆధారం లేకుండా మేము జీవిస్తున్నాము. మా పరిస్థితి బాగోలేదు. ఇలాగా మేము చాలా అనారోగ్యంతోనే కాకుండా ఇంట్లో ఆర్థికం కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి వాళ్ళ బాధని వెల్లడించడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి బాధను తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మా సంస్థ వారు అందరం కలిపి చైర్మన్ గారు మాట ప్రకారంగా మేము ఈరోజు నిత్యావసర సరుకులు తీసుకుని కుటుంబానికి అందించడం జరిగింది.